ఏమైంది నాన్నా, మీరు మౌనంగా కూర్చున్నారు? ఏమీ లేదురా. దయచేసి చెప్పండి నాన్నా. మీ ప్రిన్సిపాల్ నాకు కాల్ చేసి మీ పిల్లలను పాఠశాలకి పంపించినం తెలుసు, కాని ఫీజు చెల్లించడం తెలియదు అన్నారు. ఇది ఏమీ ఫ్రీ స్కూల్ కాదు అని అన్నారు. నాకు జీతం 8 నెలల నుంచి మా సార్ ఇవ్వలేదు. అందువల్ల ఫీజు కట్టడం లేట్ అయింది. అయినా మీ సార్కి చెప్పాను, నాకు 8 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఇంకా 2 నెలల తర్వాత ఫీజు కడతాను అని. ఈరోజో రేపో స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టద్దాం అనుకున్నాను. ఇంతలోనే ఫోన్ చేసి ఇలా అన్నారు, నా వల్లన నువ్వు కూడా మాట పడకూడదని నేను నాకు ఎంతో ఇష్టమైన నా బండి అమ్మేసి ఫీజు కట్టాను. అసలు ఎందుకు నాన్నా ఇన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు ఉండగా డబ్బు ఇచ్చి ప్రైవేట్ స్కూలుకి పంపుతారు? ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పంపిస్తున్నారు? వాళ్లను చూసి మమ్మల్ని కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారా? అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన టీచర్ మీద నమ్మకం లేదా, లేక వాళ్ళు బాగా చదువు చెప్పలేరనా? ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్, డిగ్రీ చదివిన ఉపాధ్యాయుల దగ్గరకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలను పంపుతున్నారు. అయితే వారితో పాటు పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులపై నమ్మకం లేదా? ప్రభుత్వ పాఠశాలలో అన్నీ ఉచితంగా లభిస్తాయి, ఫీజు అవసరం లేదు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అన్నీ ఉచితం. అయినా తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్ పాఠశాలలకే పిల్లలను పంపిస్తున్నారు? ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో అడ్మిషన్లు పూర్తయ్యాయి అనే బోర్డు బయట పెడతారో అప్పుడే తల్లిదండ్రులు మరియు ప్రభుత్వమే గెలిచినట్టుగా భావిస్తారు. అదే నిజమైన విజయము.